నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను టాపిక్ మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే నాకు ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూశాక ఒక కామెంట్ పెట్టండి. మీకు తోచిన సలహా కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే ఈ మధ్యకాలంలో మన అయిన వాళ్ళే ఎందుకు పెళ్లి సంబంధాలు తీసుకురావట్లేదు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎందుకు తీసుకురావట్లేదు అనే కారణంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి. మీకు కూడా మీ అనుభవంలో ఉన్నవి కూడా నాకు వివరించండి. ఇప్పుడైతే నేను అనుకున్నది ఒక 60-70 ఏళ్ళ 60 ఏళ్ల క్రితం అయితే ఒకప్పుడు అమ్మాయిలే దొరక్క అబ్బాయిలు కొనుక్కునేవాళ్ళు. దాన్ని కన్యాశుల్కం అంటారు, ఓలి అంటారు. అంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటారు అమ్మాయిని. వేరే స్టేట్ అయినా లాంగ్వేజ్ అయినా ఏదో ఒక రకంగా అబ్బాయిలు అట్లా తీసుకునేవాళ్ళు. సరే, అట్లా కూడాను పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, బాగానే చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అందరూ 100% కరెక్ట్ అని ఎప్పుడూ చెప్పమంది. వాళ్ళల్లో కూడాను కలిసి ఉండి కూడాను ఒకరికొకరు సఖ్యత లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత బాగా ఫ్యామిలీని నెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత ఈ కన్యాశుల్కం అనేది అమ్మాయిల్ని తీసుకోవడం అనేది అది పోయి వరకట్నం ఇచ్చే రోజులు వచ్చాయి. తర్వాత అంటే అమ్మాయిలే అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసుకునేటట్టుగా. ఆ పాతకాలంలో దాన్ని నేను ఓలి అని వినుండాను. మీరు ఎవరన్నా వినుంటే నాకు చెప్పండి. ఓలి అంటారు దాన్ని. దాన్ని నాకు తెలిసిన ఇదైతే అంటే మా పెద్దవాళ్ళు అన్నప్పుడు వినున్నాను. అది నాకు తెలిసిందైతే ఓలి అని అంటారు. అట్లా అబ్బాయిలు అమ్మాయిల్ని కొనుక్కోవడం అంటే అది ఓలి అని వినున్నాను. ఇక ఈ తర్వాత అయితే వరకట్నం వచ్చింది. ఇంకా అమ్మాయిలే అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇక తర్వాత అట్లాగా ఒక 40 ఏళ్ల క్రితం అట్లా జరిగింది. తర్వాత 40 ఏళ్ళ తర్వాత మధ్యవర్తుల ద్వారా, ఆ తర్వాత మనవాళ్ళ ద్వారా ఇట్లా మేనరికాలు అవన్నీ తీసేస్తే బయట సంబంధాలు మాత్రమే ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, మనవాళ్ళేనో ఏదో ఒక రకంగా పెళ్ళిళ్ళు కుదిర్చేవాళ్ళు. కుదిరిస్తే అది కాస్త పర్వాలేదు. ఒక 10% వరకు ఒక ఫెయిల్ అయినా 90% ఫ్యామిలీస్ బాగుండేవి. ఆ తర్వాత అంటే ఏదో ఒక రకంగా ఎవరిదో పొరపాటు అయిపోయి విడిపోయేవాళ్ళు ఎక్కువ లేదు అప్పట్లో. ఇక ఒక 20 ఇయర్స్ నుంచి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అంటే ఇట్లాగే మధ్యవర్తుల ద్వారా కానీ ఎవరో ఒకరు కుదిర్చిన సంబంధాలు కానీ చేస్తే ఇట్లాగా వీళ్ళకి గొడవలు వచ్చేసి కోర్టులని, కేసులని, డైవర్స్ అని ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసాక ఇక వీళ్ళు విడిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఈ కుదిర్చిన వాళ్ళ మీద పడతారు. ఎందుకంటే మీరు కుదిర్చారు ఇలాంటి సంబంధం. ఇట్లా అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ ఎవరైనా కూడాను ఈ కుదిర్చిన వాళ్ళ మీద గొడవ పడేవాళ్ళు. ఈ గొడవ అంతా మనకు ఎందుకు అని అనుకొని వీళ్ళు ఆపేశారు. ఆపేసేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి పిల్లలు కాస్త చొరవ తీసుకొని లవ్ మ్యారేజ్లు కొంతమంది, తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళు కొంతమంది అట్లా చేసుకుంటూ వచ్చారు. వాటిల్లో కూడా 100% ఏవి సక్సెస్ కావండి. కానీ కొన్ని నుదుటి రాత ఉంటుంది, కొన్ని చేతులారా చేసుకునే పొరపాట్లు కూడా ఉంటాయి. వాటిల్లో మనం ఏది తప్పించుకోలేమండి. కానీ పొరపాట్లు అనేది మన చేతులారా చేసుకునేది అంటే మంచి వాళ్ళైనా కూడా ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోయి బతికేది ఒకటి. ఇంకొకటి అనుకోండి, వాడికి రాత కూడా అయినా ఉండాలి, లేకపోతే ఈఎంఐ అయినా అడ్జస్ట్ కాకుండా అయినా ఉండాలి. అలాంటప్పుడు ఎవరు మంచోళ్ళు కాదో ఆ పేరెంట్స్ సర్ద చెప్పి వాళ్ళని కలిపే ఇంట్లో తల్లిదండ్రులది బాధ్యత. అది లేదు కాదు అనుకుంటే వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. వద్దులేమ్మా, వచ్చేసే మన ఇంటికి, వదిలేయ్యా, వదిలేసే అనేటట్టుగా వచ్చేసారు. కాబట్టి అట్లా పోతున్నాయి. ఇక ఇవన్నీ ఎందుకు వచ్చింది మనకు గొడవ అని ఈ మధ్యలో మధ్యవర్తులు ఉంటారు కదండి, వాళ్ళని వదిలేసేసి ఇక మ్యాట్రిమోనీలకి ఇప్పుడు అలవాటు పడ్డారు. అంటే క్యాస్ట్తో పాటు మ్యాట్రిమనీ అని ఉంటుంది అనమాట. అంటే ఆ క్యాస్ట్ పెట్టి ఈ మ్యాట్రిమనీ, బ్రాహ్మణ మ్యాట్రిమనీ అట్లాగా.
ఇప్పుడు ఆ రకంగా మ్యాట్రిమోనీలో తర్వాత ఇంటర్నెట్లో ఈ విధంగా పరిచయాలు పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సరే అదన్నా 100% బాగుంటున్నారా అంటే అట్లా కూడా లేదు. 15, 12 ఏళ్ల దాకా కూడాను పర్వాలేదండి, కొంచెం బాగానే ఉంది. మరీ సోషల్ మీడియా ఎంత పెరిగిందో క్రూయాలిటీ కూడా అంత పెరిగింది మనుషుల్లో కూడాను. ఎందుకంటే ఈ మధ్య ఒక 2-3 నెలలుగా మీరు చూడండి, ఇక్కడ జరిగింది. ఆ అబ్బాయి అతుల్ సుభాష్, ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కదా లెటర్ రాసి. అప్పుడు నుంచి కొంచెం చట్టాలు కూడా కొంత మారుతున్నాయి కొన్ని అని అన్నారే కానీ మారేయో లేదో ఇంకా తెలవలేదు. కానీ ఇట్లాగే ఇంకొక అబ్బాయి కూడా మళ్ళా చేసుకొని చనిపోయాడు. ఇట్లా వరుస పెట్టి అబ్బాయిలు చనిపోయారు. ఇక ఈ మధ్య ఈ 2 నెలల్లో ఘోరాతి ఘోరంగా అమ్మాయిలే ఎంత కిరాతకంగా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించి ఆ అబ్బాయిని స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది. అంటే 2 అటెంప్టులు చేసింది, తప్పించుకున్నాడు. 3వ అటెంప్ట్లో ఆ అబ్బాయి ఒక వారం లోపలే ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత తెలిసింది. తెలిసాక ఆ అమ్మాయికి శిక్ష వేశారు, అయిపోయింది. తనకు కుదిరిన పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది. అంటే ఎందుకంటే దురాశ దుఃఖానికి చేయటం అంటారు. ఇలాంటివన్నీ చేయకూడదు అనే జీవిత సత్యం. కానీ దేవుడు అనే ఒకడు ఉన్నాడు కదా, ఎవరు పొరపాటైనా వాళ్ళకి తిరిగి ఇస్తాడు, మళ్ళా వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఇక మళ్ళా ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి వింటున్నాము, అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదండి, ఎంత క్రూరంగా ఉన్నారంటే మొన్న జరిగిన ఒక విషయంలో తన భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన దాన్ని మళ్ళీ మిక్సీకి వేసి పొడిగొట్టి ఆ ఎముకల్ని రోట్లో వేసి కొట్టి కాల్చి ఏదో చాలా చెప్పారండి. అసలు అది వినడానికి కూడా అంత భయంకరంగా ఉంది. అది అంతా చేసి అతను ఆ కవర్లు అవి ఏ ఇది లేకుండా ఫినాయిల్ వేసేసి కడిగేసి అంతా నీట్గా చేసేసి ఇక ప్రూఫ్ అనేది దొరకకుండా సవాల్ చేస్తున్నాడు అతనే. ఎందుకంటే మీరు ప్రూఫ్ చూడకండి, నేనే చంపేశా, మీరే ప్రూఫ్ చూపండి అన్నట్లుగా సవాల్ చేస్తుంటే ఇక తల్లిదండ్రులకి ఎంత భయంగా ఉంటుందండి. ఇట్లాగే అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారు, అమ్మాయిల్ని అబ్బాయిలు చంపేస్తున్నారు కిరాతకంగా. ఇట్లాగా ఎన్నో చూస్తుంటామండి. నేను 1-2 మీతో చెప్తున్నాను, చాలా చూస్తుంటాము. ఇలాంటివన్నీ పోను కొంతకాలానికి అసలు ఏదో కామన్ అయిపోయిందండి. ఏదో పొద్దున్న లేచామా, ఇంట్లో పని చేసుకున్నామా, స్నానం చేసి దేవుడికి పెట్టుకున్నామా, వంట చేసుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా అన్నట్టు లేదు అసలు లైఫ్. ఎంతసేపు ఎవరిని నాశనం చేసుకోవాలి, ఎవరిని చంపేసుకోవాలా అన్న దాకా వచ్చేసారంటే జనాలు. మనుషుల్లో మృగాలు ఎట్లున్నాయంటే మృగాలే కొంచెం మేలు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అడవి మృగాలు అవే మేలు అనిపిస్తున్నాయి. వాళ్ళకి ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏది తేడా లేదు అన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళు అయిన వాళ్ళు కూడాను పెళ్లి సంబంధాలు చూడడం మానేసుకున్నారు. ఎందుకంటే ఈ నిందలు భరించలేక మానేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇక అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే అనుకుంటాం కదండి, ఏదో ఒక చెడు కాలం వచ్చింది అంటే ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే వస్తాడు, ఎవరో ఒక రూపంలో అంటారు కదండి. ఆ విధంగానే ఈ చట్టాలు మారుతాయో లేకపోతే ఇంకొక రకంగానో ఏదో ఒక రకంగా రావాలి. లేదంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదండి, మళ్ళా పాత తరానికే పోయి వస్తారు. లేకపోతే ఇక పెళ్ళిళ్ళే వద్దనుకొని ఇష్టం వచ్చినప్పుడు సహజీవనం చేయడం, వద్దనుకుంటే వదిలేయడం అన్నట్లుగా అయిపోతారేమో. తర్వాత ఈ పిల్లలే అనుకుంటే ఈ మధ్య ఒకటి చూశానండి, నేను ఒక ఇంటర్వ్యూలో 2 బిట్లు విన్నానండి. ఆమె చెప్తుంది 60 years అబవ్ ఉంటాయి ఆమెకి, 60 ఏళ్ళు పైన ఉన్నాయండి. ఆమె అంటుంది నాకు 62 ఏళ్ళు ఇప్పుడు, నేను అందుకనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అంటే. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు విడిగా ఉన్నారు, కూతురు కొడుకు అందరూ పిల్లలతోటి. ఇక ఈమె ఒక్కటే ఉండలేక మళ్ళా ఇంకొకరిని పెళ్లి చేసుకుందంట. అంటే ఒకరికొకరు తోడు కావాలంట. ఇప్పట్లో 62 years అండి నాకు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు ఆయనంటే ఎంత ప్రేమ అంటే ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను అని అన్నది ఆ తల్లి. అప్పుడు అనుకున్నాను,
ఇక పిల్లలదేముందండి, పెద్దోళ్ళే ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లలదేముంది. అందుకని ఈ ప్రపంచం ఎలా పోతుంది, మనుషులు ఎలా పోతున్నారు, అసలు ఏమైపోద్ది ప్రపంచం అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటికీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. దీనికి ఒక ఆన్సర్ అయితే నాకు ఒక కామెంట్ రూపంలో నాకు పెడతారని కోరుకుంటూ ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.